పొలిటికల్ జర్నలిస్టు శేలా వెంకటేశ్వర గారు. సో వీరు మనతోటి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం శేఖర్ రెడ్డి గారితో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ శేఖర్ రెడ్డి గారు. సో నేను అందరూ గుడ్ అనుకున్నాం, మార్నింగ్ సార్. నేను మా డిబేట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, సో ఖచ్చితంగా ఆయన ప్రతిరోజు అసెంబ్లీకి వస్తారు, చాలా వ్యూహాలతోటి ముందుకు వస్తున్నారని చెప్పేసి అందరం కూడా భావించాను. నేను మా డిబేట్లో అదే పెద్ద హాట్ టాపిక్, భారీ ఎత్తున చర్చ కూడా సాగింది. కానీ ఏంటి అసలు, ఎందుకని ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా అనేటటువంటి అంశాన్ని లేవనెత్తి సో బాయ్కాట్ చేయడం, అంటే ఇంకా కూడా వాళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదు, అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తామని చెప్పడం, పవన్ కళ్యాణ్ గారేమో జర్మనీకి వెళ్ళిపోమని చెప్పి చెప్తున్నారు. ఏంటి అసలు ఏం చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సార్ గుడ్ మార్నింగ్ సార్, రాజు గారు మీకు, అలాగే తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రధాన ప్రతిపక్ష హోదా మేము అడుక్కోవడం ఏందండి, అది హక్కు సార్. 10% మ్యాండేట్ ఉండాలి అని చెప్పి ఏ రాజ్యాంగంలో రాసింది? నేను పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, రాజ్యాంగాన్ని గౌరవించాలని. ఏ రాజ్యాంగంలో రాసింది? ఏ రూల్ బుక్ లో రాసింది? చెప్పనండి సార్. సార్ వైర్ కథనం సార్ 2019 ఎవరు ఇచ్చారో తెలుసా సార్? ఆచార్య గారు సార్. ఆయన ఏంటంటే పిడిటి ఆచార్య గారు, ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభకి ఫార్మర్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పిడిటి ఆచార్య గారు వైర్ పత్రిక ఇచ్చినటువంటి కథనంలో, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఏ స్టేటరీ పొజిషన్, ద 10% రూల్ ఈజ్ నాట్ ఫౌండెడ్ ఇన్ లా. సార్ 10% మ్యాండేట్ ఈజ్ రూల్ ఈజ్ నాట్ ఫౌండెడ్ ఇన్ లా. అదే విధంగా సార్ ఏదైతే లోక్సభలో 1977లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు సార్, ఆ యాక్ట్ ఏంటంటే ద శాలరీ అండ్ అలయన్స్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977. అందులో కూడా గ్రేటెస్ట్ న్యూమరికల్ నెంబర్ ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీగా గుర్తించబడుతుంది. గ్రేటెస్ట్ నెంబర్ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించబడతాడు. ఇదే కదా సార్, ఇదేనా కావాల్సింది? సో లోక్సభకు సంబంధించిన చట్టంలో గాని, లోక్సభ ఫార్మర్ జనరల్ సెక్రటరీ ఇచ్చినటువంటి కథనంలో గాని, అదే విధంగా 2007-8 టైంలో ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చినటువంటి బిల్లులో గాని ఎక్కడ కూడా 10% అనే మ్యాండేట్ లేకుండా మరి వీళ్ళు ఎలా 10% అనే మ్యాండేట్ మాట్లాడతారు? అలా అయితే సార్ 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడ రాసి లేదు. 50 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాసి లేదు. భవిష్యత్తులో మేము కూడా ఇలాగే చేయొచ్చు అని చెప్పి నేర్పిస్తుందా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? ఆలోచన చేసుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 మంది ఎమ్మెల్యేని లాగేస్తే మేము ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి సభలో మాట్లాడారు కదా. అంటే అప్పుడు తెలియదు ఆయనకి రాజ్యాంగం గురించి? అప్పుడు వైర్ కి సంబంధించినటువంటి కథనాన్ని ఆయన చదవలేదా? ఆగండి సార్. ఆయన ఈ రోజు కూడా వైర్ కి సంబంధించిన కథనం ఆయన చదవాలి. అధికార ప్రతినిధిగా నేను చదువుతున్నాను. ఆగండి సార్, మీకు ఎందుకు ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను సార్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? మీలాగా మేము చేయాలనుకుంటే మీ ప్రతిపక్షం కూడా లాక్కోగలం, 10% చూపించి లాక్కోగలం. కానీ మాకు ఆ ఉద్దేశం లేదు, ప్రతిపక్షం ఉండాలి, మీరు మాట్లాడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ప్రతిపక్షం ఉండాలా వద్దా? జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప మనసు కాదు సార్. ప్రధాన ప్రతిపక్షానికి 5 సీట్లు లాగేస్తే ప్రధాన ప్రతిపక్షం అనేది ఉండదు అనే, అంటే దాని ఉద్దేశం ఏంటి? ఈ రోజు మీరు చెప్తున్నట్టుగా 10% అనే కత్తిని చూపించి మిమ్మల్ని బెదిరించడం, మీ ప్రతిపక్షం లాక్కోవడం పెద్ద సమస్య కాదు మాకు అని చెప్పాం మేము. అంటే దాని అర్థం ఏంటి? మాకు ఆ ఉద్దేశమే లేదు అసలు. అక్కడ ఆ ఉద్దేశమే ఉంటే ప్రతిపక్షం అనేది ఎక్కడ ఉంటది? చంద్రబాబు నాయుడు గారిని లీనైనా బంగారంగా మాట్లాడి ఎంతసేపు మాట్లాడాలంటే అంతసేపు మాట్లాడని ఎందుకంటాం మేము. ఇంకొకటి సార్, వీళ్ళు చెప్తున్న 10% మ్యాండేట్ గురించి సార్ 2015 ఢిల్లీ ఎలక్షన్స్ ఆప్కి మొత్తం 70 సీట్లకు కానీ ఆప్కి వచ్చింది 67, బీజేపీకి వచ్చింది కేవలం 3. కానీ అక్కడ విజయేంద్ర గుప్తాకి ఎట్లా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇచ్చారు? ఏది వీళ్ళు కూటమిలోనే ఉన్నారు, బీజేపీ పార్టీ, ఆ బీజేపీ పార్టీ. మరి ఎట్లా ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు ఆ పార్టీకి? ఇంకొక మాట కూడా సార్, 1989 తమిళనాడు ఎలక్షన్స్ సార్ 232 సీట్లు డిఎంకేకి వస్తే 27 సీట్లు మాత్రమే అన్నా డిఎంకే జయలలిత గారికి వచ్చింది. ఎట్లా ఆవిడ చేశారు? 1994 ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పి జనార్దన్ రెడ్డి గారికి ఎట్లా ఇచ్చారు సార్? పి జనార్దన్ రెడ్డి గారికి ఎట్లా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లా ఇచ్చారు?
అధికారం పంచుకొని ఏ పార్టీ అయితే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో వాళ్ళు ప్రతిపక్షం, ఆ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించబడతారని చట్టంలో రాసుంటే ఈ 10% మ్యాండేట్ అనేది వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మరి అలా అయితే 10% మ్యాండేట్ అని ఎక్కడ రాయలేదు. మొన్న మేము గుర్తించుకున్నా ఉంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే గుర్తించుకున్నా ఉండొచ్చు మేము. కానీ వీళ్ళకి సార్ వీళ్ళకి ఏముందంటే సార్ మీడియా మాట్లాడకూడదు, అందుకే మీడియాకు పాసులు ఇవ్వం. ప్రతిపక్షం గొంతు వినిపించకూడదు, అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వం. సోషల్ మీడియాలో మాట్లాడకూడదు, అందుకే కేసులు పెడతాం. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడకూడదు, వాళ్ళ మీద కూడా ఏదో రకంగా నిందలు వేసి కేసులు పెడతాం. ఇది ప్రభుత్వం తీరు సార్. ఇంకో విషయం సార్, వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది సార్. 12 సంవత్సరాలు సార్, 6 పార్టీలు, 3 సార్లు 3 పార్టీలతో పొత్తు, అదే విధంగా 3 చోట్ల పోటీ, చివరికి ఎమ్మెల్యే. ఆయన కూడా మా గురించి మాట్లాడితే సార్, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ, దేశంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ జర్మనీ దాకా కావాలంట ఆయనకి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నిరుద్యోగులు రోడ్డు ఎక్కున్నారు, గ్రూప్ 2 అభ్యర్థులు అల్లో లక్ష్మణ అంటున్నారు, వాళ్ళ గురించి పట్టుకోరు, కాషాయం కట్టి దేశాటం చేస్తా ఉంటారు. సో ఏదైతే సూపర్ 6 హామీలు మొత్తం గాలికి వదిలేశారు, శాంతి భద్రతల సమస్యలు గాలికి వదిలేయడం వల్ల ఊరికో సుగాలి ప్రీతి ఘటనలు జరుగుతా ఉంది, వాటి గురించి పట్టించుకోరు. సుగాలి ప్రీతి అంశం మీరు కూడా వాటి గురించి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మీరు మాత్రం ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తేనే నేను వెళ్తానని మరి మీరు సార్ ఎలక్షన్ అయిపోయిన కనీసం అపాయింట్మెంట్ ఇలా, ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాం? ఇంకా ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఏ రాజ్యాంగంలో ఉంచారు ఉప ముఖ్యమంత్రి పదవి? అక్కడ ఏ రాజ్యాంగంలో ఉంచారు ఉప ముఖ్యమంత్రి పదవి? వచ్చినటువంటి 6,000 లాంటి పదవి ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ ప్రోటోకాల్ తో మోడీ గారు వచ్చేటప్పుడు ప్రభుత్వ ధనం, ప్రజా ధనం అడ్డు పెట్టుకొని ఏదైతే పేపర్ లో న్యూస్ యాడ్లు వేయించుకున్నారండి ఈయన అండ్ లోకేష్ గారు, ఏ ప్రోటోకాల్ చేయించుకున్నారు? కేవలం ముఖ్యమంత్రి గారు ఉండాల్సినటువంటి పేపర్ యాడ్ లో, మెయిన్ యాడ్ లో ప్రజాధనంతో ఏ ప్రోటోకాల్ తో, కేవలం మంత్రి కదేనా, ఏ ప్రోటోకాల్ తో ఈయన ఎంచుకున్నాడు? ఏ ప్రోటోకాల్ తో లోకేష్ గారు ఎంచుకున్నారు? చెప్పడానికైనా శ్రీరంగ నీతులు సార్. వీళ్ళకి ఒకటే సార్, జగన్ ప్రతిపక్షం మేము అడుగుతున్నాం సార్, మీరు కేవలం ఏదో ఎమ్మెల్యేగా 5 నిమిషాలు ఇస్తామంటే 12 రోజుల్లో ఏదో ఒక రోజు 5 నిమిషాలు మాట్లాడరావచ్చు, వాళ్ళ నియోజకవర్గ సమస్య గురించి మాట్లాడరావచ్చు ఎమ్మెల్యే. కానీ ప్రజా సమస్యలు మొత్తం మీద మాట్లాడాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షానికి గొంతుగా మైక్ కావాలా లేదా? మైక్ కావాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడినంత సేపు ప్రతిపక్షం మాట్లాడినంత. సరే, ఇప్పుడు అది పక్కన పెడితే నిన్న అటెండెన్స్ పరిగణలోకి రాదట, మరి ఏంటి వెళ్తున్నారా లేదా? మరి అటెండెన్స్ సార్ ఇట్లాంటి చాలా చూసినాం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం భయమో కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని అడిగితే కథలుగా చెప్తారు సార్. పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్నారు కదా మ్యాండేట్ ఇవన్నీ, దమ్ముండే పవన్ కళ్యాణ్ గారిని ఇదే మాట హైకోర్టు, ఏదైతే ఇదే మాట హైకోర్టు దగ్గర వీళ్ళకి సంబంధించినటువంటి స్పీకర్ గారి ద్వారా అఫిడవిట్ అయిపోయి చెప్పుద్ది హైకోర్టు. జర్మనీలు, ఇండియాలో ఏం జరుగుతుందో తెలియదు, వీళ్ళు మొన్న గద్దెనెక్కినటువంటి ఢిల్లీలో ఎట్లా జరిగిందో తెలియదు, ఈయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి తమిళనాడులో ఏం జరిగిందో తెలియదు, ఈయన ఏదైతే సినిమాలు తీసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో తెలియదు, కానీ జర్మనీ దాకా అన్ని తెలుసు. సరే శేఖర్ రెడ్డి గారు, మీరు ఇందాక ఒక వైర్ కథనం చదివారు. ఒక్క నిమిషం సార్, ఇందాక మీరు ఒక వైర్ కథనం చదివారు. వైర్ కథనంలోనే ఒకటి ఉంది సార్, పార్లమెంట్ ఫెసిలిటీస్ యాక్ట్ 1998 అని ఒకటి ఉంది. ఇది ఏం చెప్తుందంటే ప్రధాన ప్రతిపక్ష నేత, చీఫ్ విప్స్ కావచ్చు, అలాగే ఇతర సభలో ఉండేటటువంటి ఇతర పదవులకు సంబంధించి ఫెసిలిటీస్ యాక్ట్ 1998 అని ఒకటి వచ్చింది. ఏంటంటే అది ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలి అంటే, ఇక్కడ మీరు చెప్పినట్టు ప్రతిపక్షం వేరే, ప్రధాన ప్రతిపక్షం వేరే. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఎవరైతే అధికార పక్షం కాకుండా మిగిలిన ఇతర పక్షాన్ని మనం విపక్షం అంటాం, ప్రతిపక్షం అంటాం. ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలంటే కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఆ ఫెసిలిటీస్ని పొందాలి అంటే ఒక క్లియర్ కట్గా ఒక 1/10 అంటే 18 సీట్లు రావాలి అసెంబ్లీలో అనేటటువంటి అంశం ఉంది. మరి ఫెసిలిటీస్ యాక్ట్ మీ పరిధిలోకి రాలేదా? నెంబర్ 1. ఇంకోటి, మీరు రాసినటువంటి వైర్ కథనంలోనే, మీరు చదివినటువంటి వైర్ కథనంలోనే ఇంకొక అంశం ఉంది. ఏంటంటే అది స్పీకర్ గారికి విచక్షణాధికారం ఉంది. సో స్పీకర్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం మేరకే ఆధారపడి ఉంటుంది. సో ఆ విషయాన్ని బహుశా మీరు చదవలేదు, మర్చిపోయారు. ఇందాక మీరు తమిళనాడు గురించి, ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడారు. 1984 లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 30 సీట్లు వచ్చే సెకండ్ ప్లేస్లో వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో. అప్పుడు ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకి ఇవ్వలేదు.
తర్వాత 2014లో 44 సీట్లు వచ్చాయి ఎవరికి, కాంగ్రెస్కి, కానీ ఇవ్వలేదు. 2019లో 52, 3 సీట్లు తక్కువ, కానీ ఇవ్వాల. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే మేము ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్కి సంబంధించిన నిర్ణయాలు మేము జోక్యం చేసుకోమని చెప్పేసి క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ మీకు కావాలి అంటే స్పీకర్ విచక్షణాధికారం ఉన్నప్పుడు స్పీకర్ని అడగాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నాకు అంత తెలివితేటలు లేవు, కానీ ఒక విషయం చెప్తా. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి అదనపు యువకి విచక్షణాధికారాలు ఉంటాయి. ఎవరికి విఐపి బ్రేక్ ఇవ్వాలని ఆయన పోయి మనం అడుగుతాం. నీ సంగతి చెప్తా, నీ అంత చూస్తా, నీ విచక్షణాధికారాన్ని అడ్డం పెట్టుకొని నన్ను ఎలా మాట్లాడతావు అని చెప్పే పరిస్థితి లేదు. అడగాలి, రిక్వెస్ట్ చేయాలి, ఇది ప్రజల గురించి నేను మాట్లాడాలని అని చెప్తే ఖచ్చితంగా ఇస్తారు. మరి అలాంటి ధోరణి లేకుండా ఈ బెదిరింపు ధోరణి ఏంటి? ఎవరు బెదిరించారు సార్? స్పీకర్ని ఏమైనా కొడతామని చెప్పామా? స్పీకర్ని ఏమైనా కొడతాం, రోడ్డుకి ఇడుస్తాం, బజారుకు లాగుతాం, తోలు తీస్తాం, తాట తీస్తాం, మోకాల మీద కూర్చోబెడతాం మేమేం అనలేదు సార్. స్పీకర్ గారి మీద, ఆ చైర్ మీద మాకు గౌరవం ఉంది. రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చున్నటువంటి స్పీకర్ గారి మీద మాకు గౌరవం ఉంది. నేను మేము కొడతాం, తోలు తీస్తాం, తాట తీస్తాం, మోకాల మీద కూర్చోబెడతాం లాంటి భాషలు మేమేం వాడలేదు సార్. మేము స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలి, దానికి సమయం కావాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మీరు గుర్తిస్తే మాత్రమే దానికి సమయం దొరుకుతుంది. లేదు అంటే మేము వచ్చి ఉపయోగం ఏముంది, ప్రజాక్షేత్రంలో ఉంటాం అని చెప్పి అడిగాం. ఆయన స్పందన లేదు. కోర్టుకు వెళ్ళాం, కోర్టుకు అఫిడవిట్ వేయలేదు. ఇవన్నీ చేస్తే మీరు ఇక కేంద్ర ప్రభుత్వంలో 52 సీట్లు వచ్చినా ఇవ్వలేదంటే అది ఖచ్చితంగా బీజేపీ పార్టీ అక్కడ ప్రతిపక్షం లేకుండా గొంతు నొక్కాలి అనుకుంది కాబట్టి కాంగ్రెస్ కి ఇవ్వలేదు. కానీ ఆపేమనుకుంది, ప్రతిపక్షం మీరే చెప్తే ఇంకా మీరు అన్ని మీరే చెప్తే ఇంకేం చెప్పాలి? తమిళనాడులో ఇచ్చారు అంటే విచక్షణాధికారం అనేది అక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. తమిళనాడులో విచక్షణాధికారం ఉండింది కాబట్టి స్పీకర్ ఇచ్చాడు, ఇక్కడ విచక్షణాధికారం మేరకు ఇవ్వలేదు. వాళ్ళ ఇష్టం, అది విచక్షణాధికారాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు మీరు కూడా గతంలో ఏ విధంగా మాట్లాడారు, స్పీకర్ గారు ఏ విధంగా మాట్లాడారు అందరూ. సో వారి విచక్షణాధికారాన్ని ఆగతాను ఉండండి సార్, నన్ను మాట్లాడనివ్వండి. మీరు పార్టీ మీరు మాట్లాడుతున్నారు కదా, నేను కూడా మాట్లాడాలి కదా, ఆగతాను ఉండండి. అరే నన్ను మాట్లాడినవరా మీరు? నన్ను నా గొంతు నువ్వు మీరు నొక్కితే ఎట్ట చెప్పండి? సరే టైం అయిపోతుంది. కీర్తన్ గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, 1 minute. సారీ మీకు చాలా టైం ఇచ్చాను, మీకు 17 నిమిషాలు టైం ఇచ్చాను. నేను 17 నిమిషాలు టైం ఇచ్చాను సార్ 17 నిమిషాలు. 1/10 కాదు, 1/3 ఇచ్చాను మీకు టైం. ఒక్క నిమిషం ఆగండి కీర్తన్ గారు, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. ఖచ్చితంగా వాస్తవాలు అడగాలి. జనాలకు వాస్తవాలు పోవాలి. శేఖర్ రెడ్డి గారి వర్షం కాదు. మళ్ళీ చెప్తాను, మళ్ళీ వస్తాను. చెప్పండి. స్పీకర్ విచక్షణాధికారం అనేది ఇప్పుడు ఉంది కదా సార్. రేపు మేము నియమించే స్పీకర్ కూడా విచక్షణాధికారాలు చాలా ఉంటాయి సార్. చాలా ఉంటాయి సార్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఉంటది, ఖచ్చితంగా ఉంటది, చాలా ఉంటాయి సార్. ఆ రోజు కూడా ఇలాగే ఖచ్చితంగా ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఆ రోజు ఒక జర్నలిస్ట్ గా మనం కూడా అక్కడ కూర్చొని అలాగే మాట్లాడాలి సార్. 100% మాట్లాడతాం సార్, 100% మాట్లాడతాం, 100% మాట్లాడతాం సార్. మీకు విచక్షణాధికారం ఉంటుంది, స్పీకర్ విచక్షణాధికారం ఉంటుంది. అదే సార్, స్పీకర్ కే సార్ విచక్షణాధికారం ఉంటుంది. స్పీకర్